మెంతి చిక్కుడు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతి చిక్కుడు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మెంతి చిక్కుడు కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి శ్రీలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. బాగున్నాయండి, కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా జీలకర్ర, కొంచెం చాప్డ్ జింజర్. ఓకే, అల్లం ముక్కలు అలా అలా తగిలితే బాగుంటుంది కదా. అండ్ పచ్చిమిర్చి. ఓకే, శ్రీలక్ష్మి గారు మీరు ఎలా స్పైసీగా తింటారా, నార్మల్ మీడియం స్పైసీ? అంటే అంతకు ముందు బాగానే స్పైసీగా తినేదాన్ని. ఇది కరివేపాకు. ఓకే, ఇప్పుడు కొంచెం తగ్గించాను స్పైసీగా తినడం. అవునా? ఈ కాంబినేషన్ ఏదో బాగుందండి, మెంతి ఇంకా చిక్కుడు. యా, ఇది కొంచెం వేగిన తర్వాత ఇది మెంతి కూర, చాప్ చేసుకున్న మెంతి కూర. యా, శ్రీలక్ష్మి గారు అంటే ఇలాంటి అకేషన్స్ లో ఫ్రీ పెట్టేసుకుంటారా, షూటింగ్స్ అవి లేకుండా? నేను మెజారిటీ అంటే మరీ టెలికాస్ట్ ప్రాబ్లమ్ అలాంటప్పుడు తప్ప మెజారిటీ మాత్రం అకేషన్స్ కి ఫ్రీ పెట్టేసుకుంటాను. యా, ఎందుకంటే అంటే ముఖ్యంగా ఇలాంటి పండుగలు అయితే చాలా మంది అంటే ఆడవాళ్ళకి ఇవి కంపల్సరీగా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడెప్పుడు అని. అంటే మీకు బేసిక్ గా పూజలు అవి ఇదేనా, లేకపోతే కొన్ని ఇలాంటి సందర్భాలలో? అంటే నేను డైలీ దేవుడికి దీపం పెట్టుకుంటాను, చేసుకుంటాను. సో దీని తర్వాత ఇది ఉడికించుకున్న చిక్కుడుకాయలు. ఓకే, సో కొంచెం వంటలు కూడా ప్రయోగాలు అవి చేయడానికి ఇష్టపడతారా అండి? యా, అంటే నేను ఇలాగే రాజుగారు చేసే వంటలన్నీ చూస్తూ ఉంటాను కదా, నేను అలాంటి అది కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా పిల్లలకు కూడా కొత్త కొత్తగా తినిపించాలి కదా. అవును. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, అండ్ టొమాటో. సో ఈ టొమాటో కాస్త మగ్గితే మనము మిగతా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు దాన్ని చక్కగా అలా చూస్తుండండి, మేము చిటికలో అలా ఒక చిట్కా చూసి వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాల మీగడిని ముఖమంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 5-10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మురికంతా కూడా పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా హెల్తీగా తయారవుతుంది. చిట్కా చూసేసారు కదా శ్రీలక్ష్మి గారు. ఇంకొంచెం మగ్గాలేమో టమాటా. యా, కొద్దిగా. మీరు సీరియల్స్ చేస్తున్నప్పుడల్లా కూడా మీకు భలే మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయండి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఆడియన్స్ కి అలా అలా టక్కుమని గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఋతుధారలో కూడా ఒక మంచి క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆడియన్స్ చూస్తున్నారు. సో ఋతురాగాలకి కంటిన్యూషన్ గా ఋతుధార ఈటీవీలో వస్తుంది. ఇందులో మీరు పాట ఎందుకు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా స్పెషల్ ఫీలింగ్. ఎస్పెషలీ ఋతురాగాలు పార్ట్ 2 చేయడం అనేది నాకు నిజంగా ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ నైస్ ఫీలింగ్. ఎందుకంటే అన్నయ్య చేస్తున్నాడు ఆల్రెడీ దాంట్లో. యాక్చువల్ గా అప్పుడు అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే నేను ఋతురాగాలు చేశాను అనుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా. నేను సైమల్టేనియస్ గా యాక్చువల్ గా చేసింది కస్తూరి, బట్ అందరూ నేను ఋతురాగాలు చేశాను అనుకుంటారు. మరి అందరూ అలా అనుకోవడం మూలంగా నేనేమో మరి నేను సో మన ఇది బంగాళదుంపలు ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ డెఫినెట్ గా యాడ్ అవుతుంది ఆలు వేస్తే. పొటాటో ఉంటే పిల్లలకు కూడా కొంచెం బాగా నచ్చుతుంది కదా. ఇందులో కొంచెం మనం ఈ ధనియాల పొడి, ఓకే, అండ్ ఇది జీలకర్ర. సో దీన్ని మనం కొంచెం ఇట్లా ముద్దకూరలో కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే కాస్త వాటర్ అది యాడ్ చేసుకొని చేద్దాం. వాటర్ యాడ్ చేద్దాము. అయినా కొంచెం యా,
సూపర్. హౌ ఇస్ ఇట్ స్మెల్లింగ్ కదా, ఆ మేతి ఫ్లేవర్ అనేది అద్భుతంగా వస్తుంది. అయిపోయినట్టే. డిష్ అవుట్ చేద్దామా? యా యా, వావ్, సో కలర్ఫుల్. అంటే ఆలు యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ వేరియేషన్ తెలుస్తుంది కదా మనకి. ఎస్. ఫైనలీ లెట్ us garnish with కొత్తిమీర. మనము ఫస్ట్ అమ్మవారికి అవును నైవేద్యం కదా. పెట్టాక మనము ఆడియన్స్ కి తయారీ విధానం చూపించేద్దాం ఫస్ట్. ఓకే. వావ్, శ్రీలక్ష్మి గారు రెడీ చేసిన మెంతి చిక్కుడు కూర రెడీ అయిపోయిందండి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. మెంతి చిక్కుడు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిక్కుడుకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతి చిక్కుడు కూర రెడీ. తయారీ విధానం చూసారు.